వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమములలో నా వలన ఇతరులకి, సమాజమునకు, ప్రకృతికి, ఇతర జంతువులకి జరిగిన అపకారమునకు, అసౌకర్యమునకు నన్ను క్షమింపుము, నన్ను క్షమింపుము, నన్ను క్షమింపుము. నామా సీతారామ రామ. సృష్టిలో ప్రతి జీవి బ్రహ్మ చేత సృష్టింపబడింది అని నమ్మిన వారంతా బ్రహ్మపుత్రులే. కాబట్టి తండ్రికి అనగా బ్రహ్మకి ఆనందం కలగాలంటే సృష్టిలో ఏ జీవికి అపకారం చేయకుండా అందరూ ఆనందంగా కాదు. తప్ప ఒప్ప కాదు, జ్ఞానమా కాదా, అవసరమా లేదా? సో ఇప్పుడు నువ్వు బ్రహ్మ ఆ పేరుతో వీళ్ళు ఆనందం పొందుతుంటారు. ఇద్దరు కావాల్సి ఉంటుంది కదా. తన ప్రాణం పోయే సమయంలో కూడా సృష్టికి నిష్కామషంగా విజ్ఞానం అందించి ధర్మాన్ని బోధించి ఆచరణాత్మకం చేయాలని తపన పడేవాడు. మహానంది ట్రైన్ జర్నీలో చక్కటి వాతావరణం. ఈ వాతావరణాన్ని చూడలేని వారికి ఇది అంకితం. వైశ్వా నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినః. భోజనకాలే గోవింద. ఓం ప్రాణాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ.